హాయ్ హలో అండి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చికెన్ కర్రీ అండి. సింపుల్గా ఇన్స్టెంట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేనైతే చూపించేస్తున్నాను. ఈ చికెన్ కర్రీ మనకి బగారా రైస్ కానీ చపాతీలకి పరోటాలకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేసుకున్నా చూసేద్దాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకొని దాంట్లోకి నేను కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసిన ఈ రెండింటిని ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకుంటున్నాను. వీడియోలో చూపించినట్లుగా కలుపుకున్న తర్వాత కొద్దిగా చెక్క, కొద్దిగా లవంగము, ఒక యాలక వేసుకుంటున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకుంటున్నాను. మీడియం సైజ్ ఆనియన్ ఇవన్నీ వేసుకొని నేను ఈ చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా చికెన్ అంతా బాగా కలుపుకున్న తర్వాత నేను ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ చికెన్ని మనము ఉడికించుకోవాలి. దానికోసం ఇక్కడ నేను మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా మనకు ఒక 50% చికెన్ ఇది బాగా కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా వాటర్ ఉండగానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ చికెన్ అంతా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకోవడం వల్ల ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి బాగా పడుతుంది, మరి కొంచెం మనకు రుచి అనేది పెరుగుతుందన్నమాట. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజు టమాటాలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ, అలాగే దీంతో పాటు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఈ కర్రీని అంతా బాగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు మిక్స్ చేసిన తర్వాత ఒక 3 నిమిషాలు మూత పెట్టేసుకొని తర్వాత ఇలా తీసి చూస్తే మనకు ఒక 50% చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకు సూప్ కోసం దీంట్లోకి నేను కొద్దిగా వాటర్ అనేటివి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ కర్రీని అయితే మనం ఉడికించుకోవాలి. ఇలా మూత తీసి చూస్తేనా మనకు కర్రీ బాగా ఇలా చిక్కబడుతూ ఉంటుందన్నమాట. ఇలా చిక్కబడేటప్పుడు కొద్దిసేపు మూత పెట్టి చిక్కబడనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది బాగా చిక్కబడుతూ ఉంటుంది. ఇప్పుడు అడుగంటించుకోకుండా మళ్ళీ అంతా మిక్స్ చేసుకొని తర్వాత మీకు కొంచెం ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. అది మీ ఆప్షనల్ అనమాట. ఇక్కడ నా కారం తక్కువ నేను చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీని అయితే బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా మన ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు అనమాట. ఏం పెద్దగా ఇంగ్రీడియంట్స్ అయితే ఏం అవసరం ఉండదు. మీకు కానీ మన వీడియో నచ్చినట్లయితేనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితేనా మన ఛానల్ని ఫాలో చేసేయండి.